కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్. ఇంద్ర ఇప్పుడు ఫోన్ వస్తుంది. ఈ టైంలో ఫోన్ చేసింది ఎవరానా? హలో మామ, ఏడున్నారా? అప్పుడే పడినావురా? లే నేనురా, గుర్తుపెట్టినావురా? గోపాలరావు మోడల్ అంటారా బాబు, లేవురే. దయాలు ఆయన వేసుకునే టైంలో ఇప్పుడు ఫోన్ చేసిన ఇంద్రా. అరే మామ, నీకో షాకింగ్ న్యూస్, మళ్ళా నాకు పెళ్లి సెట్ అయిందిరా. ఓకే, కంగ్రాచులేషన్స్. ఫోన్ పెట్టేస్తే నీ బంతా పొద్దుగాల వస్తా. ఒకసారి నేను ఏంట్రా రే, ఇంకో పెళ్లి సెట్ అయింది. అది ఇంట్లో వాళ్ళు చూసింది కాదు, మళ్ళా నాకు నేను చూసుకున్నది. నా లవర్తో సెట్ అయింది. ఏమంటున్నా, వినపడుతుందా మళ్ళా? ఇంకేంది మళ్ళా, నీ లవర్తో పెళ్లి సెట్ అయింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోర్రా అటు ఇటు? అరే మళ్ళీ మోడల్స్ కావాలని ఒప్పుకుంటారా బై, అందుకే ల్యాబ్కి వచ్చిన. ఇది లేకపోయినా ఇప్పుడు లేచిపోయినవరా రే? అరే నీకు దండం పెడతా, ల్యాబ్కి వచ్చినావు కానీ మా ఇంటికి వెళ్ళి రామాకరు. లాస్ట్ కాల్ నాకు చేయమాకరు, నీకు దండం పెడతారా రే? ఇంకో నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టు, డిలీట్ అనే చేయి, నీకు దండం పెడతా. మళ్ళా అయిపోయిందా మళ్ళా నీ ఊరుడు? డోర్ తిప్పితే ఇంట్లోకి వస్తారు. అసలుగా నా బేబీకి దోమలు కొడతానంటే అయిపోయింది. బేబీ పోతాం పోతాం. డోర్ తిప్పే. ఊరు ఇంటికి ఎందుకు వచ్చినారు? ఏదో గుడికి మసీదుకో చర్చికోపోక నా ఇంటికి ఎందుకు వచ్చినారు? మా ఇంట్లో అమ్మాయి ఉన్నారా? నన్ను బయటికి రానియర్రే. నువ్వు పోరరే ఈ నుంచి. ఏంటి బేబీ ఇంకెంతసేపు? ఇక్కడ దోమలు బాగున్నాయి. ఆగు బేబీ, ఒక 2 నిమిషాలు ఆగు. వాడు భయపడేలాగా 2 సూపులు ఇద్దాం, సీదా ఇంట్లోకి పోదాం. అరే ఇప్పుడు నువ్వు ఇనుక తలుపు తీయకపోతే నా దగ్గరే కత్తుంది. ఆ కత్తితుంది నా లవర్ మెడకాయ కోసి నీ గుమ్మానికి ఎలాడిస్తా, బాడీ మీ బాయిలేస్తా. ఆ కత్తి పెరట్లేస్తా, సీదా పోలీస్ స్టేషన్ పోయి నా లవర్ కనబడట్లేదు అని మళ్ళా నేనే కేసు పెడతా. పోలీసు వాళ్ళకి ఇట్లా ఎంక్వైరీ చేసిరనుకో, A1 నువ్వు అవుతావు, A2 నేనెన్న అవుతా. ఇదంతా నాకెందుకురా అనుకున్నావు అనుకో, వాళ్ళ అయ్యమ్మలు రాముందుకే డోర్ తీ, ఇంట్లో పోయి వందాం. వద్దు ఆ పని మాత్రం చేయగరా. డోర్ ఎత్తాను దాదా లోపల రావాలి, రాముందుకేరా. అరే ఇవాళ ఒక్కరోజు ఈ రూమ్ లో ఆ కింద ఆడ అన్న ఒక్కడ అడ్జస్ట్ కానీ రేపు పొద్దున్నే పోదాం. ఏంది ఆ నుంచి ల్యాబ్కి వచ్చేది కింద ఆ మూలకి ఈ మూలకి బంధానికి అబ్బే. అరే నా బేబీకి వాటర్ అవుతుందండి, కొన్ని వాటర్ దేవరా. దీనికి రాజయోగం వచ్చినట్టుంది రా నాయన, దీనికి అన్ని చేయాల్సి వస్తుంది. 5 minutes later. ఇంకో మంచిలు తెచ్చిన తీసుకుందు దా. మళ్ళా డోర్ తీరే. ఏం డోర్ వేసుకున్నావు? డోర్ తీబే. అరే నా బేబీకి నీ బెడ్ మస్తు నచ్చింది, నీ రూమ్ కూడా బాగుంది. అలా ఒక్కరోజు ఆడ అన్న అక్కడ తొంగ సోఫాలో, నీ ఇంట్లో నీకు సిగ్గిందిరా. ఏంది బేబీ వాటితో సూది పెడుతున్నావు? వచ్చి పడుకోవాలి, అతనికి గ్లామర్ దెబ్బతింటది. పొద్దున్నే ఎవడి ముఖం చూసిన ఏందో ఎసంటే పనులు చేయాల్సి వస్తుంది. 6 hours later. ఏం రా, నైట్ మస్తు నిద్ర పట్టినట్టుంది. ఇంకా రెడీ అయినా పోదాం ఆ పెళ్ళికి. నా పెళ్లి చేద్దు బా. మళ్ళా నాకేమో కానీ నా బెడ్ని ఆక్రమించి పండిరు. మంచిగా నిద్ర పట్టిందా మీకు? నిద్ర బాగానే పట్టింది. పా పెళ్లి చేసుకుందాం పా. ఊరిని ఆత్రం పాడుకోను. నాకు నీకు పెళ్లి కదరా, నీ లవర్కి నీకు పెళ్లిరా. చేస్తలేక నాకురా నాయన, ఒక ఫోన్ చేసుకొని చేస్తా. సారీ సార్, ఫస్ట్ టైం గా ఆత్రం ఆగట్లే. నాకు కూడా ఫస్ట్ బేబీ, కానీ కంట్రోల్ ఉన్నట్లే. అన్ని కంట్రోల్ ఉండాలా, కంట్రోల్. వీడి నెంబర్ వాడుంది, వీడికి చేసి ఇన్ని కూడా ఇరికిద్దాం. వీడియో చేద్దాం ఫోను. హలో, ఎక్కడున్నారా? ఇంటికనే ఉన్నావా? లో నీకు నిండు నూరేళ్ళు రాబాయ్. ఇప్పుడే నీకు చేద్దాం అనుకున్నా, నువ్వే చేసినావు. ఏం సంగతి మరి చెప్పు. మళ్ళా సంగతి ఏం లేదురా, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, బయటికి పోదామా? అరే నేను బయటికి వెళ్తాను రా, ఫోన్ చేద్దామని అనుకున్నా, నువ్వు కూడా వస్తావేమో అని. అబ్బా, అయితే మన ఇద్దరు థింకింగ్స్ ఒకటే అనమాట. అందుకే మన బెస్ట్ ఫ్రెండ్స్ అయినా. సర్లే వస్తాను నాకు. 1 minute later. ఏమ్రా ఇంత ఫాస్ట్ గా వచ్చినావు? మళ్ళా నేనంతేరా, గాలి కన్నా స్పీడు, మెరుపు కన్నా ఫాస్ట్. సర్లేగా నేను ఇంతకి వెళ్ళిపోదాం రా. ఇంతకీ జుమ్మంజి గారు ఎవర్రా? రే వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ రా, ఇప్పటి నుంచి నీకు కూడా ఫ్రెండ్స్ ఓకేనా? హలో బా, ఎట్లున్నావు? మస్తున్నావా? మళ్ళా ఏం కథ? నేను మంచిగా ఉన్నాను. నువ్వు కొంచెం దూరంగా ఉన్నాను, నాకు దండం పెడతా ప్లీజ్. రే లపాకి, మనం బయటికి పోదాం అని చెప్పి ఎవరెవరినో తీసుకొచ్చిపోయిందిరా. అరే నీకు బోర్ కొడుతుంది అన్నావుగా, మేము గుడికి పోతున్నావు, మాతో పాటు వస్తావా? మళ్ళా ఏంది గుడికా? ఇప్పుడేం గుడికిరా? సర్లే వస్తున్నా కానీ ఇంతకు వాడు నీకు ఫ్రెండ్ ఎట్లేంట్రా అసలు? ఇది చాలా పెద్ద కథ సామే, నీకు దారిలో చెప్తా పా. మళ్ళా 6 hours later. రే ఇందాక అడిగినా చెప్పలే, దారిలో అడగవు. సర్లే అని దారిలో అడిగితే దారిలో కూడా ఏం మాట్లాడలే. గుడి లోపల కూడా వచ్చినవరా? ఇప్పటికేం చెప్పురా. చెప్తాపా, ప్రదక్షిణాలు చేసుకుంటా అయ్యగారిని ఎత్తుకుంటే చెప్తాపా. అయ్యగారితో మరికేం పడరా? ఇప్పుడు పెళ్లి చేయాలంటే అయ్యగారు కావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది అయ్యగారు. ఏంది పిల్ల ఎవరికిరా? కొంపదీసి ఇందాక తీసుకొచ్చిన జుమ్మజిగాలకేంది? అరే వాళ్ళిద్దరు లవర్స్ రా, వాళ్ళకి పెళ్లి చేయాలి. ఎట్నైనా మనమే చేయాలిరా. అనుకున్నారా? వాళ్ళిద్దరు గెటప్లు చూసే వామ్మో, నేనైతే చేయను రో, నేను పోతాయి నుంచి.
అరే మనల్ని పెద్ద మనుషులు చేసి వాళ్ళు పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? పెళ్లి చేద్దాం పారా, అయ్యగారు కూడా దొరికితే అయిపోయినట్టేరా. ఓరు బాబు, పెద్ద మనుషులు చిన్న మనుషులు రే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకో ఊరికొక్కరు కొట్టినట్టు కొడతారా మనల్ని. నాకు సంబంధం లేదు, నేను పోతారు రే. వాళ్ళని తీసుకొచ్చిన విషయం కూడా ఎవరే తెలియదు, నీకు నాకు మధ్యాహ్నం ఉంటుంది. వాళ్ళు కూడా ఎవరే చెప్పరు. సభ్యుడు కాకుండా ఇంకా పెళ్లి చేసి పంపిద్దాం. ఏంట్రా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలీదా? ఒరే మనం వచ్చిన దారిలో సీసీ కెమెరాలు ఉన్నారా, దాంట్లో ఏ ఒక్క కెమెరాలో కనిపించినా మన పని అయిపోయిద్దిరా. అరే గై సీసీ కెమెరా నైట్ పూట టార్చ్ లైట్ అయ్యి నీకు పెట్టిరేమో అనుకున్నా. అరే ఉందారా నీకు అసలు బుర్ర? ఏ యాంగిల్ చూసి టార్చ్ లైట్లు అనుకున్నారా? నీకు దండవరా బాబు. ఏమోరా, నేనైతే టార్చ్ లైట్లే అనుకున్నా. కరెంట్ పోతే లైట్లు నీకే అనుకున్నా. రే నేను చెప్పేది క్లియర్ నేను. ఇప్పుడు వాళ్ళ గనక మనం పెళ్లి చేసాం అనుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మనకి పెళ్లి చేస్తారు. ఒకవేళ ఇప్పుడు వీడికి పెళ్లి చేసి మనం పంపించేసాం అనుకో, వాడు బాగానే ఉంటాడు, అది బాగానే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనల్ని వదిలిపెట్టరుగా. ఇక మనల్ని అయితే పెళ్లి చేసుకోవడానికి కాదు, చూడడానికి కూడా పనికి రాకుండా కొడతారు. అవసరం చెప్పు మనకి అన్ని. అవును, నువ్వు అన్నది కూడా కరెక్టేరా. మరి నచ్చ చెప్దాం బా, వాళ్ళు ఏమంటారో ఏమో. 5 minutes later. ఏం రో బాయ్స్ ఇంత లేట్ చేసారు మళ్ళా? నేను చూసి నేనే చేసుకున్నా నా పెళ్ళి. ఏమ్రా ఇట్లా చేస్తారా అనుకోలే నేనైతే. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అమ్మా, ఇప్పట్లో వీడు పెళ్ళి చేసుకుంటారా? మనం పంతుల కోసం ఎతికితే వీడు పంతుల్ని ఎతికిండు, తాళ్ళు కట్టించుకుని అంత అయిపోయిందారా నాయన. అది సర్లే కానీ వీళ్ళకి ఇప్పటికిప్పుడు తాడిబొట్టు ఎట్టు దొరికిందిరా? ఏమ్రా అట్లా చూస్తారా? తాళి మీలాంటి వాళ్ళకి రా, నాలాంటి మోడల్కి తాళి అవసరం లేదు, ఒక పసుపు కొమ్ము ఉండే చాలు మళ్ళా. సూపర్ బేబీ. సర్లే కానీ అయిందేదో అయిపోయింది కానీ నాకు కాలు ముక్తుందా? ఏ బ్లెస్ ఏ ఆశీర్వదిద్దు రాని మళ్ళా. ఏమ్రా వీళ్ళు ఏం ఆశీర్వదించే ముందుకే పోయారు. సర్లే కానీ పోదాం బా మనం కూడా. రే అయ్యగారికి పైసలు ఇచ్చిరంట, నేను టీ కొట్టుకాడు ఉంటా. చిచ్చి అమ్మా, పాను వాడు తినే పాను కూడా అలానే పడుతుంది. ఇది ఎట్టా తాగుతుందిరా నాయన. ఇవ్వే ఒరే వాడు అట్లా తినుకుంటూ ఊసుకుంటూ తాకుంటూ చేస్తున్నా అక్కడ సూపర్ ఎలా చేస్తున్నావు బేబీ, నాకు కూడా నేర్పించరాదు ప్లీజ్. అసలు ఎవర్రా ఇది? వాడు ఏం చేసినా బాగుంది అంటే అసలు ఎట్ట నచ్చిండ దానికి ఈడు. రే నన్ను ఏమన్నా ఓకే కానీ నా బేబీ అంటే నేను ఊరుకును. నా కళ్ళతో చూడరా ఎంత అందగాడో. నువ్వు టక్క జిల్లాలో అందగాడ్రా నా బేబీ. చూడు బేబీ, నేను ఏమంటారు వీళ్ళని నేను వదిలిపెట్టను. పోనీలే బేబీ, వాళ్ళు మనం పెళ్లి చేసిర్రు, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇద్దాం. నువ్వేదంటే అది కరెక్ట్ బేబీ. వస్తే పొట్టిదాన్ని ఎక్కువ మాట్లాడినా అనుకో, మూట కట్టి నీళ్ళ ఎత్తా. ఇప్పుడు నన్ను ఏమన్నారా? నేనేమేం లేదమ్మా, అసలు నేనేమనలే. సర్లే నేనే ఏదో భ్రమపడుంటా. అబ్బా ఎవర్రా ఈ టైం ఫోన్ చేసేది? ఇప్పుడు సరైంది. ఇప్పుడు ఫోన్ ఎత్తడం కన్నా ఖచ్చితంగా బెటర్. కట్ చేద్దాం. ఏంటి బేబీ అవును ఫోన్ చేసి టెన్షన్ పడతాను, ఊక కట్ చేస్తాను. ఎవరు? అబ్బా ఎవరు లేరు బేబీ, ఇంట్లో వాళ్ళే. వీళ్ళేంద్రా బాబు ఒకటే ఫోన్ చేసి కొడతారు. బేబీ నువ్వు టెన్షన్ పడకు, మా వాళ్ళకి వాళ్ళు మాట్లాడతారు. అరే ఎట్టాగా మా పెళ్ళి అయిపోయింది కదా, ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పురా. ఆయనకి బేబీ మాట్లాడతాడు. అవునా సరే ఇగో నా ఫోన్ తీసుకో. ఫోన్ చేసింది వాళ్ళ ఇంట్లో అయితే నువ్వు మాట్లాడవచ్చు కదా, నాకెందుకు ఇస్తున్నావు? అటెండ్ చేసి నాకే పెట్టినావు పెంట. నేను మాట్లాడుతూ చూడు ఇంకా. హలో అయ్యా నమస్కారం అండి, ఎవరండి అవతల ఫోన్ మాట్లాడేది? హలో, నేను ఎవడైతే నీకేంట్రా మర్యాదగా ఫోన్ నుంచి వచ్చింది చెప్పు. నువ్వు కనుక నాకు దొరకలా కుక్కను ఎట్టు కొడతారా? అయ్యా మాది పెట్ షాప్ కాదు, మా దగ్గర కుక్కలు ఇవ్వండి. ఇంకో మీకు విషయం చెప్పాలండి. ఏంట్రా తొందర చెప్పు అసలు ఎక్కడున్నారు, ఎడిపోయారు చెప్పండి మర్యాదగా. యాడికి లేదండి, జస్ట్ గుళ్ళో పెళ్లి చేసినాం, వాళ్ళని పంపిస్తున్నామండి. ఏంట్రా పెళ్లి చేసారా? పెళ్లి మేము చేసుకోలేదండి, వాళ్ళే చేసుకున్నారు. మేము పక్కన ఉన్నాం జస్ట్ అంతే. ఎంత ధైర్యం ఉంటే మా పిల్లగా పెళ్లి చేస్తారు? ఎక్కడున్నారా మీరు ఇప్పుడు? ఇక్కడే ఉన్నామండి, ఇక్కడే గుడి దగ్గరనే ఉన్నా. ఎక్కడికి పోలే, ఇక్కడనే ఉన్నామండి. ఏంట్రా మీరందరూ కలిసి నాటకలాడతారా? అసలు నేను ఎవరో తెలుసా? పోలీసుని. వామ్మో వీడు పోలీస్ అంటారు. వీడు పోలీస్ అంటారు. పోలీస్ అని ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకెందుకు ఇచ్చినారు ఫోను? హలో లైన్ లో ఉన్నారా? కట్ చేసిరా? మీ ప్లాన్ గడువు త్వరలోనే ముగియనున్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. రే నిన్ను సంవత్సరం పాటు రీఛార్జ్ చేసిండ్రా, అయినా ఫోన్ చేసింది నేను. నాకు చెప్పాలని నీకెళ్ళి చెప్తురా రీఛార్జ్ లేదని. మర్యాదగా అడుగుతున్నా, ఎక్కడున్నా చెప్పండి, లేకపోతే ఎన్కౌంటర్ వేసి పెడతా. అరే వీడు ఏమేమో అంటారా? ఎవడ్రా వీడు అసలు? ఏంట్రా నువ్వు భయపడతావు కానీ నాకి నీ మాట్లాడతా. హలో ఎవరా నువ్వు? అరే ఎవరా నువ్వు? పోలీసుని రా అంటావు, ఎక్కడున్నా చెప్పండి మీరు. రారి వాడు పోలీసు అంటారు, ఎక్కువ తక్కువ మాట్లాడకురా, మనల్ని ఎన్కౌంటర్ లేపేద్దరా. ఏంట్రా వాళ్ళే పేసేది మనల్ని? రే నువ్వు నిజంగా పోలీసు అయితే మమ్మల్ని పట్టుకోరా. వస్తారా మీరు అక్కనే ఉండండి. మిమ్మల్ని వచ్చి పట్టుకోపోతే చూడండి, మీరు అక్కనే ఉండండి. ఎక్కడ పోవురా? ఇక్కడనే ఉంటారా? దమ్ముంటే పట్టుకోరా పోలీసు వాడా, పట్టుకుంటే లొంగిపోతాను ఈ కాడ. రే లపాకి నువ్వు కూడా అంటారు నాతోటి.
ఇదేదో కథ కమ్మేటట్టుంది కానీ నీ మాట నేను ఎందుకు వద్దానలే కానీ పాడతా పాటు దమ్ముంటే పట్టుకోరా పోలీసోడా, పట్టుకుంటూ లొంగిపోతా నీ కాడ, పట్టుకుంటే తిరుగుతా బట్టలు ఇప్పి, ఇక నువ్వు చెప్పినట్టు ఇంత ఇక నుంచి. రే ఇక ఫోన్ కట్ చేయరా. అరే మీ ఊళ్ళో తెలిసిపోయింది, వాడు వచ్చిందనుకో నేను కుక్కను కుట్టినట్టు కొడతాడు. ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, మీరు పోండ్రే. మా పెళ్ళి కట్నాలు అయితే మేము పోతాంలే, ఇంకా కట్నాలు వేయండి. నువ్వు పైసలు తెలియదారా, ఎట్టొచ్చినారు అసలు? బా పైసలు 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 నీ చేయనుంది, తీసుకో ఇంకా పో సాగు. అరే ఫ్రీ బస్ వచ్చింది, ఇంకా ఎక్కువ చెల్లెం ఆధార్ కార్డు తెచ్చినా, ఇంకా ఎక్కువ. అరే నాకు ఆధార్ కార్డు లేదురా. ఏం కాదు, లోపల పోయి 2 క్లాప్స్ కొట్టి వాడేస్తారు, తొందర పో. అరే జాగ్రత్త పోండి, ఇక్కడ నుంచి మాకు ఫోన్లు చేయకండి, సిమ్ములు పడేయండి, జాగ్రత్త. టాటా బాయ్ బాయ్ గుడ్ బై. 15 minutes later. అమ్మయ్య దరిద్రం వదిలేంద్రా నాయన. ఇంకోసారి మిడ్ నైట్ కాళ్ళు ఎత్తితే చెప్పు తీసుకొని కొట్టున్నాను. ఇంకా ఇంకోసారి బోర్ కొడుతుందని చెప్పి నీకు ఫోన్ చేస్తే చొప్పించి కొట్టుగా. అరే సగం వీడుండా పోయిండా లేకపోతే పడకుండా ఏమిరా గింత కూడా సపోర్ట్ చేయట్లే, ఏమన్నా కథ గమ్మిస్తాడు ఏంది మళ్ళా మొన్నే. అరే లపాకి నాకేదో తేడా కొడుతుందిరా సార్కెళ్ళి చూస్తుంటే. ఏంట్రా పిల్లలు లంచ్ చేసి వచ్చిర్రా? అమ్మో వీడు బాగానే అడుగుతున్నారా. సార్ చేయలే సార్. ఏంటి చేయలేదా? చెయ్యాలి కదమ్మా, నా కడుకు వస్తే పక్కా చేయాలా. టిఫిన్ తిందామని హోటల్కి వెళ్తే మీరు తీసుకొచ్చారు సార్ మళ్ళా. అయ్యో అట్లనా? అయితే ఇప్పుడు దిందులేండి, ఏం కంగారు పడకండి. రే బాయ్స్ మనోరికి లంచ్ చేయించుకున్నారా? రే లపాకి నాకేదో తేడా కొడుతుందిరా. తేడా లేదు ఏం లేదు, మస్తు ఆకలి అయితే ఏదో ఒకటి తినొద్దాం పా. అంతే అంటావారా? సర్లే పోయి తిందాంపా. రే నీ కూడా ఏం చోలేదో చెప్తాడు. ఇంతకు మీరు ఏం తింటారో చెప్పండి. సార్ టైం కూడా ఓవర్ అయింది, మస్తు ఆకలి అవుతుంది, దమ్ బిర్యానీ కావాలి సార్, లెగ్ పీసులు గట్టిగా ఉంటే చూడు అదే సార్. అబ్బో మనోడికి లెగ్ పీసులు కావాలంటే రే పెద్ద పెద్ద లెగ్ పీసులు అన్ని మనోడికి ఇప్పించండి రా, తీసుకోండి. సార్ మీరు ఇంత మంచి పోలీసు వాళ్ళు అనుకోలేదు సార్, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేసింది, ఎడగొడతారేమో అని. ఎందుకమ్మా భయం? నా ఫేస్ చూస్తే ఆయన భయంకరంగా ఉందా చెప్పండి? నేను మీకు ఫ్రెండ్లీ పోలీస్, నాతో మంచిగా ఉండండి. అలాగైతే ఓకేరా. ఏమన్నారా? మీరే సార్ ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, అందుకే రాను సార్. సారీ సార్. ఏం పర్లేదమ్మా, ఏం కాదు, ఇలాంటి మనకి మామూలు విషయం, ఏం కాదు. 5 minutes later. రే వీళ్ళేంట్రా బిర్యానీ అని చెప్పి హోటల్కి దీనికి తీసేపోతారు అనుకుంటే సెల్లోకి తీసేపోతారు. ఆడికి పోయేసరికి లేట్ అయిద్దేమో అని చెప్పి పార్సల్ తెచ్చిర్రేమో తిన్నీకి. బాబు ఆడ కూర్చోండి, మీకు తీసుకొస్తా మీకు కావాల్సింది. సరే సార్ సరే సార్ కూర్చుంటా, ఆకలి అవుతాను సార్, తొందర తీసుకురండి సార్. బాయ్స్ అటాక్. One hour later. రాండి పిల్లలు రాండి, ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? తిన్నరా అప్పుడే? భోజనాలంటే ఏమో తీసుకుపోయి నిజంగానే పెడతారనుకున్నా, ఇట్లా కొడతారు అనుకోలేదు సార్. మరి లెగ్ పీసులు ఎట్లున్నాయి చెప్పండి మా టేస్ట్. అబ్బో లెగ్ పీసుల గురించి నేను చెప్పలేను కానీ మా వాడు చెప్తాడు, నువ్వు చెప్పురా. లెగ్ పీసులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి సార్, లెగ్గులు ఇరిగిందనక బాగా తిరుపు. సర్లేగాని వాళ్ళని ఎక్కడికి పంపించిర్రా? ఏమో సార్ వాళ్ళు బస్సు వచ్చింది ఎక్కిర్రు పోయిర్రు సార్. సరే ఇంతకీ బస్ ఎక్కించిర్రా? ఫ్రీ బస్ సార్, ఫ్రీ బస్. ఇప్పుడు లేడీస్కి ఇస్తారు చూడండి సార్, ఆ బస్ ఎక్కించినాం. సర్లేరా ఎక్కించింది బాగానే ఉంది. ఇంతకు వాడు నీకు ఫ్రెండ్ ఎట్లా అంటే చెప్పండి రా. సార్ చాలా పెద్ద కథ సామి అది. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ లాటి ఎంత ఉంటదా? అంత ఉండదు సార్, కొంచెమే ఉంటది, అంత పెద్ద కథ ఏం కాదు సార్ అది. అయితే ఇక స్టార్ట్ చేయరా నువ్వు ఇక. సార్ వాడు పానీపూరి బండి ఓనర్ సార్, నేను రోజు ఆయన కాడికి పోయి తినేది సార్. వాడు రోజు వస్తుండని 2-3 ఎక్స్ట్రా వేసేది సార్. వాడు నా ఫ్రెండ్ ఏంటి సార్, అది సార్ మొత్తం మ్యాటరు. ఏంట్రా 2-3 వేసినందుకు వాడు నీకు ఫ్రెండ్ అయిందా? నాకు నమ్మం బుద్ధి కట్టేదిరా. సార్ అట్నే అప్పుడప్పుడు మిగిలిపోతే చాటు ఫోన్ చేసి మరి ఇంటికి పంపించేది సార్, అందుకే వాడు ఫ్రెండ్ ఏంటి సార్. మిగిలిపోయిన చాటు పంపించిండని చెప్పి వాడికి పెళ్లి చేస్తావరా నువ్వు? సార్ ఒక్క నిమిషం ఉండండి సార్, వీడి సంగతి నేను చెప్తా. రే లపాకి వాడు ఫ్రీగా నీకు రోజు పంపిస్తుంటే నాకు చెప్పవారా? నువ్వు ఒక్కడో దొబ్బి తింటావురా? కామోష్ ఆపండ్రా మీ పూరిలో నా చాటు. చూసినవారా వాడు కొంచెం ఇయ్యలేదని చెప్పి నీ మీద ఎట్లా పడుతుంటా. ఇదిరా ఫ్రెండ్ అంటే, వాడు నీకు ఫ్రెండ్ ఎట్లయినరా? సార్ అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో నేను క్లియర్ చెప్తా సార్. సరే చెప్పురా. అసలు ఫస్ట్ ఏం జరిగిందంటే Flashback. End
A flashback. అది సార్ జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం మీరు చేయలేదు పెళ్లి, వాళ్ళే చేసుకుర్రు అంతేనా? అవును సార్ కరెక్ట్ చెప్పారు సార్, కరెక్ట్ సార్. మీరు ఇంతగానం చెప్పినా నాకు కనెక్షన్ కుదరట్లేదురా మీరు చెప్పిన దాంట్లో. అసలు మీ మొహాలు చూస్తుంటేనే పగటిపూట దండాల మీద ఉన్న డ్రాయర్లు నొక్కిష్టులు లాగుర్రు. మీరు చెప్తే నేను నమ్మాలా? నాకు డౌట్ ఏరా మీ మీద. చెప్తుంటే అర్థం కావట్లేదురా, గుండు నాయాలా? నేను చెప్పాను నిజంరా. రే గుండనకు రా, నీ గుండనం అనుకో మనల్ని బాతాడు రే. గుండనకు రా, నీకు దండం పెడతా, నీ గుండనకు రే. ఏంట్రా ఏమన్నారా? నన్ను గుండుగాడంటారా? వీడు మహా అయితే 4-5 సార్లు అన్నాడు, కానీ ఆ వంకొత్తడు నువ్వు 10-12 సార్లు అన్నావు. మీరు ఎన్ని తిట్టినా ఎన్ని బూతులన్నా నేను పట్టించుకోపోయేటోని కాదు, కానీ నాకు నచ్చని మాట అన్నారు గుండుగాడు అని. ఇక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. రే బాయ్స్ వీళ్ళని లోపల తీసేబండ్రా. సార్ వద్దు సార్, మళ్ళా లోపలికి వద్దు సార్, ఏదైనా నిన్న మాట్లాడతాను సార్. 15 minutes later. రే ఎంత సెట్ చేసిర్రా? సార్ అంతా రెడీ, మీరే స్టార్ట్ చేయాలి ఇంకా. సార్ మా పొజిషన్ అయితే తేడా ఉంది, నాకు భయం సార్. రే బాయ్స్ మన ఆయుధాలు ఏరా ఎక్కడున్నాయి తీసుకురండి. సార్ ఏంది సార్ గై తెచ్చిర్రు? అయ్యింది సార్ అట్టున్నాయి. ఆ కర్ర చూడండి సార్ ఎంత పాతగా ఉందో, నాకు భయం సార్. కర్రతో కొట్టారు కదా సార్. రేలపాకి నువ్వు కర్రను చూస్తున్నారా? నేను కర్ర పక్కన ఉన్న తుప్పు పట్టిపోయిన రాటు చూస్తుండ్రా. రే చూడరా ఎట్లున్నది. సార్ అవన్నీ ఎందుకు తెచ్చిరు సార్ వాడు అన్నట్టు? చెప్తా కంగారు పడకండి. ఇంతకీ మీకు సినిమా చూసి అలవాటు ఉందా? సార్ మీరు సినిమాలు ఎక్కువ చూడండి సార్, మా పనులు మాకే సరిపోతాయి సార్. అయ్యో చూడపోతేట్రా. సర్లే ఇప్పుడు నేను చూపిస్తా కానీ చూడండి. రే బాయ్స్ ముందు నాకు ఆ తుప్పు పట్టిన కడ్డీ ఇయ్యండి రా. అది అయిపోగానే అమ్మట కర్ర ఉంది కదా, దాన్ని కూడా ఇవ్వండి. దానికి మంచి రాసి పెట్టండి అన్ని. వామ్మో ఇప్పుడు ఆ రాడుతో మీకేం పని సార్? ఆ రాడుతో కొత్త మాకు సెప్టిక్ అయిపోతుంది సార్. వద్దు సార్ ప్లీజ్ సార్. రే బాయ్స్ కానివ్వండి రేగా. 6 hours later. రండి చిన్న నొప్పులు వస్తుంది. మరి చిన్నగా వచ్చి కూర్చోండి. ఎలా ఉంది ఇప్పుడు? అంత ఓకేనా? మంచిగా ఉందిగా? ఏ నొప్పులు లేవు కదా? ఏమో సార్ ఎటట్టున్నాయి, అన్ని ఒక్కనే ఉన్నాయి కానీ ఏమో ఇరిగినట్టు అనిపిస్తున్నాయి. సార్ నాకు చిన్న డౌట్ సార్, ఇంతకు మాకు ఏమైనా సెప్టిక్ అవుతా సార్? అట్లేం కదమ్మా, నాది హామీ. ఎందుకంటే ఇంతకుముందు 30-40 మందికి బాగానే వాడినా, ఏం కాలేదు. నీకు కూడా ఏం కాదు. ఏంది తుప్పు పట్టిన రాడును 30-40 మంది వాడారా? వామ్మో ఇంటి బాగా చెక్ చేయించుకోవాల్సిందేగా. వీడి ఇది ఎందుకు పెట్టిండ్రో మళ్ళా? రే నాకు మళ్ళీ ఏదో తేడా కొడుతుందిరా, నాకన్నా అసలు అదురుతుందిరా. రే నేను వచ్చిన ఖర్చు అడగడం మర్చిపోయినా, మీ వాడు పేరేంద్ర అసలు? ఏమో సార్ వాడి పేరు కూడా నాకు తెలియదు, ఇక మొత్తం వీడికే తెలుసు సార్. వీడిని అడగండి సార్. వాడి పేరు ఏదో గోపాలరావు మోడల్ అని సార్. ఏం మోడల్ ఏమో. అవునా సర్లే కానీ మీకు చూస్తుంటే దెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి. ఛాయ్ ఉంది తాతరా? వద్దు సారు వద్దు, మేము ఉపవాసం ఉంటున్నాం సార్. వద్దు సారు, నీకు దండం పెడతా సార్. వద్దు సార్ మేమేం తాగాం సారు. ఏం పర్లేదురా, నొప్పులు తగ్గితే తాగండి ఏం కాదు. కానీ రే బాయ్స్ 3 చాలు చేయండి రా. ఏంట్రా నాకెళ్ళి చూస్తారు? చెరొకటి గ్లాస్ ఇచ్చినా తాగరాదండి, తాగండి. ఇంద్ర వీడు మనకు టీ ఇప్పించిండు. ఏమోరా ఆయన క్యాటర్ మొత్తం గజిబిజిగుంది, ఎప్పుడు ఎట్లున్నాడు కూడా తెలియట్లే. ఏమిరా పిల్లలు తాగిరా చాయ్? ఎట్లుంది? తాగినాం సార్, తాగినాం. తాగిరా? ఓకే. అన్నట్టు అడగడం మర్చిపోయినా, ఇంతకీ వాడి పేరు ఏదో అన్నారేంద్రా? గోపాలరావు మోడల్ సార్. ఓకే, వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు కానీ వాళ్ళు ఉండే ఏరియా కానీ అని తెలుసా మీకు? సార్ వాడు పానీపూరి బండి తెలుసు కానీ వాడు ఆడ ఉండదో తెలియదు సార్. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారో పోయిరో కూడా తెలియదు సార్. మరి నీకురా, నీకేమో తెలుసా తెలీదా? సార్ వాడికి కనీసం వాళ్ళ ఫ్రెండ్ గడి పేరైనా తెలుసు సార్. నాకు అది కూడా తెలుసు సార్. ఇప్పుడేంటన్నా సార్ పేరు? ఓకే, నీకు కూడా తెలియదు అనమాట. చూసిరా బాయ్స్, వాడి అమ్మ నాన్న పేర్లు తెలీదు, వాడు ఉండే ఏరియా తెలీదు, కనీసం వాడి పేరు ఒరిజినల్ లో కాదో కూడా తెలీదు. కానీ వీడు పెళ్లి చేసి పడి దొబ్బిర్రు. పైగా వీళ్ళంటి వాళ్ళకి ఛాయ్ తాపించాలా, అంతేనా? సార్ మంచిగా మాట్లాడండి, మేమేం ఫ్రీగా తాగేటోళ్ళం కాదు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాం పడండి. ఏంటి సుద్దా వీడు నాకు డబ్బులు ఇస్తా అంటుండు? అంటే లంచమా? లంచం కాదు సార్, మీ టీ లైన్ సార్, అందుకే డబ్బులు ఇస్తాం సార్. లంచం ఏం లేదు సార్. బాయ్స్ ఒకసారి అక్కడ అందుకొని చెప్తా. సార్ వద్దు సార్, ఇప్పుడే సార్ టీ తాపించింది సార్. వద్దు సార్ ఇప్పుడే వెళ్ళాం సార్, డబ్బులు వద్దు సార్. అందుకేరా మిమ్మల్ని టీ తాగించి మరి కొడుతున్నా. 12 o'clock midnight. సార్ నాకు చిన్న డౌట్ సార్, మీరేమనుకోనంటే అడుగుతా సార్. అడుగురా, అడుగు. నీకేం డౌట్ వచ్చింది అడుగు. సార్ అబ్బాయి సిమ్ పడేసిన, అమ్మాయి సిమ్ పడేసిన, మా ఫోన్లతో నీకు ఫోనే చేయలే. మమ్మల్ని ఎట్లా కనిపెట్టి సార్ మీరు? అసలు మేమని మీకేం తెలుసు సార్? దీనికి ఆన్సర్ నీ పక్కన ఉన్నాడు చూడు, 4 చూపులు చూస్తాను చూడు, వాడిని అడుగు. వాడు చెప్తాడు క్లియర్ గా. ఎన్ని వాడికేం తెలుసు సార్? అడుగురా, పక్కన ఉండగా అడుగు, వాడు చెప్తాడు, నువ్వు చెప్పురా. అంటే అదిరా అసలు ఏం జరిగిందంటే, ఫ్లాష్ బ్యాక్. అమ్మ చెల్లెమ్మ నేను చెప్పేది నువ్వు ముందు ఈ సిమ్ము తీసి బయటపడే, లేకపోతే పోలీసులు వచ్చి మనం ట్రేస్ చేస్తారు. అవునా సరే ఇప్పుడే తీసేస్తున్నా.
అన్న అనవసరంగా మొన్ననే 3 నెలలు రీఛార్జ్ చేసిన వేస్ట్ అయిపోయింది ఇప్పుడు. ఎంత అన్నవమ్మా? 3 నెలలు అన్నయ్య. ఎంత జీబీ వస్తుంది రోజుకి? 2 GB వస్తుంది అన్నయ్య. ఏంది 2 GB వస్తుందా? సర్లే కానీ ముందు నువ్వు ఆ సిమ్ తీసి బయటపడే, లేకపోతే పోలీసు ట్రేస్ చేస్తారు మనల్ని. ఓకే అన్నయ్య, తీసి పడేస్తున్నా. 1 hour later. అబ్బా రోజుకి 2 GB అంట, వేస్ట్ చేయడం ఎందుకు చెప్పు, మన ఫోన్లో వేసుకుంటే మనకే పనికొస్తుంది. అయినా ఈ సిమ్ వేసినా ఎవరు ట్రేస్ చేస్తారు ఏంది, ఏముండదు, మనమే వాడుకుందాం సైలెంట్ గా, ఈ విషయం ఎవరికి తెలియదు. End of flashback. ఇదంతా ఎప్పుడు చేసినారా నువ్వు నన్ను గమనించలేదారా? నీ పక్కనే కదా నేను ఉన్నది, మాట్లాడుతుంటే ఏడు చూసినవరా? దరిద్రం పోయిందని వాళ్ళని పంపించిన తర్వాత మన ఇంటికి పోదాం అనుకుంటే ఆ సిమ్ముతో కొత్త దరిద్రాన్ని తెచ్చినావు కదా నువ్వు. అంటే ఏంద్రా నువ్వు చెప్పేది? ప్రాబ్లం మొత్తం నా వల్ల అయిందా? అయితే నేను ఇక్కడ నుంచి పోతరా? పోరా పో, మొత్తం నీ వల్లనే దొరికిన వీనికి మనం. ఇప్పుడు నువ్వు అన్నందుకే నేను పోతరా? సార్ సెల్ ఓపెన్ చేయ సార్, నేను పోతే ఇక్కడ నుంచి నేను ఉన్నాను సార్. నువ్వు చేసిన పనికి నీకు దొరికినాం కదా, ఆడిపోతావు. పోరా రే, పోరా ఇంకా పో. పోతరా నేను అన్నందుకే నేను పోతరా. రే ఏంద్ర చూస్తున్నా, సెల్ ఓపెన్ చేయరా, పోతరా నేను నుంచి. ఏంటో నేను మీ ఇద్దరికి కామెడియన్ లా కనిపిస్తున్నారా? ఇద్దరు కామెడీ చేస్తారు, రానరా మీ సంగతి చెప్తా. The next day. ఏంట్రా లేచిర్రా వాళ్ళు, ఏం చేస్తారు? ఇంకా లేవలేదు సార్. ఇంకా లేవలేదా? సర్లే పోయి మనం లేపు తప్ప. అరే సార్ బాగా కొట్టిండ్రా, కొంచెం కాళ్ళు నొత్తవారా? కాళ్ళు నొస్తున్నాయి. నాకు కూడా ఊళ్ళంతా నొప్పులేరా. ఫస్ట్ నువ్వు వచ్చి వస్తావరా ప్లీజ్, తర్వాత నేను వచ్చి వత్తుతా. వాడు వచ్చి ముడుతులే కానీ నేను వచ్చి వస్తేనా? వద్దు సార్ ఏం వద్దు సార్. ఎంతసేపు అంటారా? తొందర అంటే వస్తున్నాం సార్, వస్తున్నాం. టిఫిన్ చేదురు కానీ నాయనకి రండి, టిఫిన్ పెట్టిస్తా. 1 minute later. సార్ ఇది టిఫిన్ క్యాంటీన్ లెక్క లేదు సార్, మమ్మల్ని కుట్టిన రూమ్ లెక్క ఉంది సార్. ఉండడంలా కాదు అదే. రేలపాకి సార్ ఎందుకురా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిండు? ఏంట్రా పిల్లలు రెడీగా ఉన్నారా? టిఫిన్ చేసరా? కన్ఫర్మ్ రా బాయ్, మనకి ఇప్పుడు కోటింగ్, బాడీ స్టిఫ్ గా పెట్టుకో, కళ్ళు మూసుకొని రెడీగా ఉండి. ఇంకా రే బాయ్స్ వీళ్ళకి టిఫిన్ పెడదాం పదండ్రా. One hour later. ఇప్పటికి కోటజాలు కానీ వీళ్ళని సెల్ అయిపోయిండ్రా. A few moments later. ఏ బాబులు, మా సార్ మీకు టిఫిన్ తెప్పించింది, తీసుకుని తినండి. ఏంద్రా టిఫిన్ అని చెప్పి బిర్యానీ తెచ్చిండు. ఈ పోలీసు వాళ్ళు ఏంద్రా, ఒకసారి టిఫిన్ అంటేనేమో కొడతారు, ఇంకోసారి టిఫిన్ అంటేనేమో నిజంగా తెచ్చి పెడతారు. వీళ్ళు నాకేం అర్థం అయితే లేదురా. అరే ఇంట్లో పీసులు వేరా, బిర్యానీ చేస్తే పీసులు ఉంటాయి. ఇది వెజ్ కూడా కాదు, మళ్ళీ నాన్ వెజ్ బిర్యానీ ఇది. రేలపాకి మనకి పెట్టుడే ఎక్కువ, నువ్వు మూసుకుని తినరా. ఎరా పిల్లలు ఎట్లుందిరా బిర్యానీ? టేస్ట్ సూపర్ ఉంది కదా, తొందర తినండి, మీతో పని ఉంది అసలుకే. ఈ గుండుగాడే పీసులన్నీ సపరేట్ చేయించి ఇటు ఒక్కడే వేయించుకుంటా అన్ని. బిర్యానీలో ఒక్క పీసు రాదారా? ఇప్పుడు కూడా ఎట్టగా ఉబ్బించుకుంటే తింటుండో కావాలని మన ముందు. ఏంట్రా వాడు చూడలేదు చెప్తాను. అబ్బాయి ఏం లేదు సార్, బిర్యానీ సూపర్గా ఉంది అంటండి సార్, అంతే సార్, ఏం లేదు సార్. అవునవును సూపర్ ఉంది, పీసులు మాత్రం సూపర్ ఉన్నాయి. నేను పోయి రెండు తెచ్చుకుంటా, అయిపోయినాయి. చూసిన పీసులు అన్నీ ఆయన తింటాను మనకి ఇవ్వకుండా. నేను చెప్పిన కదా, స్మెల్ చూసే చెప్పినరా ఇది వెజ్ కాదు నాన్ వెజ్ అని. 1 hour later. బిర్యానీ ఎట్లుంది, నచ్చిందా? అబ్బా బిర్యానీ సార్, బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అవును సార్, ఆ పీస్ ఉంది సార్, అసలు నేను ఎక్కడ తినలేదు సార్, అంత బాగుంది ఆ పీసు. అవునా? పీసులు రావద్దే. ఏ కానిస్టేబుల్ నీకు చెప్పింది ఏందో, నువ్వు చేసిందేనా? ఏం లేదు సార్, మొత్తం సపరేట్ చేయించిన మీరు చెప్పినట్టే. వాడు అబద్ధం చెప్తాను సార్, కావాలంటే మళ్ళీ అడగండి. నేను చెప్పలేదారా పీసులన్నీ వీళ్ళే తీసిరంటే నువ్వు నమ్మలేగారా? రే వర్చేలో నువ్వేం చెప్తున్నావురా? నా గురించి చెప్తున్నావు కదా, తిడుతున్నావు కదా నన్ను. మిమ్మల్ని ఇట్లా వదిలేద్రా. రే కానిస్టేబుల్స్, ఇందాక మీకు 2 తీసుకురమ్మన్నగా, తెచ్చేయండి వీళ్ళకి. ఇచ్చిరింది సార్, వీటితో మేమేం చేయాలి సార్? సార్ ఏంటి సార్ బాత్రూంలోకి తీసుకొచ్చారు? ఇక్కడే ఉంది మీరు చేయాల్సిన పని, ఇక్కడ ఉన్న బాత్రూమ్ క్లీన్ చేయాలా. వామ్మో సార్, 1 కాదు 2 కాదు సార్, 10-12 ఉన్నాయి సార్ బాత్రూంలో. ఎన్నట్లా క్లీన్ చేస్తాం సార్? ఎట్లయినా చేయండి, మీకు ఇచ్చేది అర్ధగంట దాటిన తర్వాత కూడా చేసి అనుకో, తెలుసుగా నా గురించి ఎట్లుంటుందో. సార్ ఇంకో శిక్షకు మీకు అవకాశం ఇవ్వకుండా 1 అర్ధ గంటలో పని పూర్తి చేసుకుని నీ ముందుంటాం సార్. డైలాగ్ తర్వాత కొట్టండి, ముందు పోయి గడిపోండి, ఆల్రెడీ టైం స్టార్ట్ అయింది. సరే సార్ ముందు మీరు పోండి సార్, ఇక్కడ నుంచి మేము అడుగుతాం సార్. సమయం లేదు మిత్రమా, మాస్కులు ధరించి ఇంకా ఊరుకురో నాయనతో. 1 hour later. అమ్మ అటు ఇటు చేసి బాత్రూంలు కడిగేసినవరా నాయన? అరే నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందిరా. నాకు కూడా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందిరా.
రే కానిస్టేబుల్స్ వీళ్ళు ఉన్నారా పోయారా ఉలుకులేదు పలుకులేదు ఒకసారి చెక్ చెప్పండి. అరే సార్ తొందరగా అడుగురా. ఒకటి ఉంది ఆ ఒకటి అడుగు, తొందరగా అడుగురా. సార్ వచ్చే లోపు అడగలరా, అడుగురా. నేను మొత్తం కడిగేసింటా, నా ఏం లేవురా, నీదేరా, నువ్వు వదిలిపెట్టి నన్ను అంటున్నావురా, నువ్వు మొత్తం కడుగు. రే బాయ్స్ వీళ్ళకి ఇంకా నిద్ర మొత్తం తగ్గలేదు అనుకుంటా, ఒకసారి నాకు గన్ ఇవ్వండి, వీళ్ళని లేపుదాం. ఎక్కడున్నా చీరలో కట్టేసిరా, రే లపాకి మన చీరలో కట్టేసిరా, లేరా చూడరే. ఎక్కడున్నావు? చీరలేనా? చీరలు ఎందుకు కట్టేసారు సార్? మేము ఏం చేసినాం సార్? లేట్ చేశారా? లేట్ ఏం చేయలేదు సార్, మేము కరెక్ట్ టైంగా చేసినాం సార్. లేట్ చేసిందే కాక లేట్ చేయలేదంటారా? పైగా నేను వచ్చి చూస్తే మంచి దున్నపోతుల్లా పడుకుర్రు. సార్ కంపుకు తట్టుకోలేక వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడ్డాను సార్, మేము పడుకోలేదు సార్. మీరు పడుకున్నా పడుకోపోయినా నేను చెప్పిన టైం కంటే మీరు లేట్ చేసిర్రు కాబట్టి మీకు శిక్ష చేయాల్సిందే. రే వీళ్ళ కరెంట్ పెట్టండి రా. వద్దు సార్ కరెంట్ పెడితే షాక్ కొట్టింది సార్ వద్దు సార్. సార్ వద్దు సార్, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సార్, కరెంట్ పెడితే మాకు వద్దు సార్, ప్లీజ్ వదిలేండి సార్. ఏం కాదమ్మా మన తెలంగాణ కాబట్టి ఫ్రీ కరెంట్ ఎంతైనా వాడుకోవచ్చు. రే వీళ్ళ కరెంట్ పెట్టండి రా, వీళ్ళు ఎంత అంటారు కానీ. 5 minutes later. ఇక చాలా ఆపండి రా, కరెంట్ బిల్ మళ్ళీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చెప్పండి రా, మా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేసిర్రా? ఒరే గుండుకి ఎన్నిసార్లు చెప్పాలి, ఇంతగానే టార్చర్ చేసిన అది లైవ్ డిటెక్టర్ అంటే అది పెట్టి సావరాదరా, మేము చెప్పేది ఏందో అర్థమయ్యేది నీకు. అవును కదా, నాకు ఈ ఐడియా రాలేదందబ్బా. రే బాయ్స్ మీరు ఫాస్ట్ గా పోయి లైవ్ డిటెక్టివ్ తీసుకురండి రా. రే మీరు అడిగినట్టే లైవ్ డిటెక్టివ్ తీసుకొచ్చినాం. ఫస్ట్ క్వశ్చన్ నీకేరా, ఇంతకీ నీ పేరేంట్రా? లపాకి సార్. ఓకే మరి నీ పేరేంట్రా? సగం సార్. ఇది కూడా ఓకే సరే గానీ వాడు నీకు ఫ్రెండ్ ఎట్లేంట్రా? పానీపూరి వల్ల సార్. పానీపూరి పేరుడ్రా నాకు చిరాకు. సార్ నిజం సార్, వాడు పానీపూరి చాట్ ఎక్కువ వేసిన ఫ్రెండ్ ఏంటి సార్. దొరికిపోయారా, మిషన్ అరుస్తుంది చూసినావా అంటే అబద్ధం. సార్ మిషన్ అబద్ధం చెప్తాను సార్, మేము చేయలేదు సార్, పెళ్లి వాళ్ళే చేసుకురు సార్. నిజం సార్, నిజంగా మేము పెళ్లి చేయలేదు సార్, నిజంగా పెళ్లి చేయలేదు సార్, వాళ్ళే చేసుకురు సార్. ఆపండి రా, ఓ పక్క మిషన్ అంతగానో అరుస్తాను కూడా మేము చేయలేదు అని అంత డేరుగా చెప్తారా? నిజం సార్, మేమేం చేయలేదు సార్, మిషన్ అబద్ధం చెప్తాను సార్, మాకేం తెలియదు సార్. మీకేం తెలియదు కదా మీ సంగతి ఇట్లా కదా, రాగండి మీ సంగతి చెప్తా. మీకేం తెలియదు ఒక పక్క మిషన్ అంతగానో అరుస్తాను కూడా అబద్ధం, మీరు చెప్పింది నిజం. నమ్మల్లా ఈ రోజు నా చేతుల నుంచి మీరు తప్పించుకోలేరా, మీకు మూడిందే లేకపోతే నాక ఏం చెప్తున్నారా? సార్ వాళ్ళని కొట్టకండి సార్, వాళ్ళు చెప్పేదంతా నిజమే సార్, మీరు కొట్టినప్పుడు మిషన్ ఖరాబ్ అయింది సార్. మిషన్ పాడైపోయిందా? ఇప్పుడు అలా చెప్పేది పాపం వీళ్ళ పరిస్థితి చూడు ఎట్లయిపోయిందో. ఇంద్ర వాళ్ళంతా నొప్పులేస్తుంది, పెళ్లి చేసుకున్నాడు బాగానే ఉండిపోయింది, బాగానే ఉంది, మధ్యలో మనకు టార్చర్ చూపిస్తాడు. ఇంద్ర ఈ పరిస్థితి మనకి. రే లపాకి అనవసరంగా నీకు ఫోన్ చేసిండ్రా, ఇప్పుడు చూడు వేసే ముందే లేకపోయినా కూడా నన్ను కూడా కొడతారు. The next morning. ఏం బాస్ ఎట్లూరు డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటుగా ఇప్పుడు మంచిగా ఉందిగా? సర్లే గానీ మా అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు వాడు నీతో ఏం చెప్పిండ్రా? సార్ నేను వాడిని ఇంట్లోకి కూడా రానిపోతాను సార్, మెమ్మని చంపి ఆ బాడీ మా పెరట్లో వేసి కేసు పెడతా అన్నారు సార్, భయం వేసి వాడిని ఇంట్లోకి రానిచ్చింది సార్. అవునరా మీరు చెప్పేది కరెక్టే, అనవసరంగా మిమ్మల్ని కొట్టినా. థ్యాంక్స్ సార్, ఇప్పటికైనా మమ్మల్ని నమ్మినందుకు. ఆయన ఇప్పుడు మీరు ఎందుకు నమ్మిరు సార్ మమ్మల్ని సడన్ గా? ఎందుకంటే మీ ఓడి దొరికిండ్రా. మీ ఓడు మా అమ్మాయిని 10 నిమిషాలు గుడికాడ కూర్చోమని చెప్పి పారిపోయిండు. ఆ గుడికాడనే ఉన్న మా కానిస్టేబుల్స్ చూసి తీసుకుని వచ్చిర్రు. మీ ఓడు కూడా దొరికిందంట, వాడి సంగతి నేను తర్వాత చెప్తా. సార్ మీరైతే మమ్మల్ని ఎంతగానో టార్చర్ చేసిరు, అంతకి డబల్ చేయాలి సార్, ఇదే సార్ మా రిక్వెస్ట్, ప్లీజ్ సార్ వాడిని వదిలిపెట్టొద్దు సార్. ఈ విషయం నాకు తెలీదా అమ్మ, మా అమ్మని పెళ్లి చేసింది మీరే అని చెప్పి చిన్న డౌట్ తోటి ఇంత టార్చర్ చేసినోని వాడు ఏకంగా నా కాబోయే కోడల్ని పెళ్లి చేసుకుంటే ఇక వాడిని వదిలిపెడతానా? వాడి గురించి మీరు పంచుకోండిగా. అబ్బా థ్యాంక్స్ సార్, ఇక మేము పోయొస్తాం సార్. సరే మర్చిపోయినా, ఆగండి ఒక్క నిమిషం ఉండండి. రే బాస్ నేను ఇందాక వాడిని చెప్పిన వాడిని తీసుకురండి. రే లపాకి గుండుగడ మళ్ళీ ఏం ప్లాన్ చేసిండ్రా? నీ కొట్టాను సార్ గుండు, నీ కొట్టినా అని కొట్టినా మీ కానిస్టేబుల్ కొట్టినా నేను కొట్టుకున్నా. ఏమేం సార్ మమ్మల్ని మళ్ళా పిలిచిర్రు, వాడిని పిలుచుకొచ్చిర్రు, ఏంది కథ? చెప్తా ఉండండి రా, నా కాబోయే కోడల్ని వేరే వాడికి పెళ్లి చేసినందుకు ఆ పగ తీసేసుకున్నా. మరి ఇంకో పగ పగబట్టే అంత మేమేం చేసినాం సార్? గుండుగాడు అని చెప్పి నన్ను హట్ చేసిర్రు, అందుకే ఇప్పుడు మీకు గుండు కొట్టిస్తా. సార్ అదేదో కోపంలో ఉన్నా సార్, అంత మాత్రమే మాకు గుండు కొట్టను కండి సార్, బాగోదు సార్, వద్దు సార్ ప్లీజ్ సార్. రే బాయ్స్ వీళ్ళిద్దరు ఎంత చేస్తారు కానీ వీళ్ళిద్దరం పట్టుకొని గుండు కొట్టించండి రా. 1 hour later. ఇప్పుడు చూడండి రా గుండుతో ఎంత మంచిగా ఉండరు, నిగనిగలాడుతుంది కదా గుండు. ఇంకోసారి నేను గుండు అన్నారు అనుకో, మీకు ఈసారి గుండు కొట్టడం కాదు, ఏకంగా ఈ గన్లో ఉన్న గుండు దింపుతా. ఇంకోసారి ఇక్కడ కనిపించకండి, దొబ్బేండి.
బిల్లింగ్ మా బాబు ఇస్మార్ట్ శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజ తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్